హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఓట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేసేది అని చెప్పిస్తాను. మీకు డైలీ అదే ఓట్స్ తిని బోర్ అయి ఉంటుంది కదా, సో ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ ఈజీ టు ప్రిపేర్ అండ్ ఇది ఒక హెల్తీ ఆప్షన్ కూడా. ఇప్పుడు ఒక బౌల్కి 2 కప్స్ ఓట్స్ తీసుకుంటాం. నేను యూజువల్లీ ఆఫీస్ నుంచి వచ్చేది లేట్ అవుతుంది, నేను సెకండ్ షిఫ్ట్లో వర్క్ చేసేది. అప్పుడు తినాలి అంటే ఇది ఒకటి హెల్తీ ఆప్షన్. దోశకి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఆనియన్ అండ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకుంటాము. ఇప్పుడు 3 చిల్లీస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీస్, అండ్ కట్ చేసుకొని దానికి యాడ్ చేసుకుంటాం. సో స్పైసీగా ఉంటుంది తినేకి. ఇప్పుడు కట్ చేసుకొని ఉండే ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఓట్స్ తీసుకుంటాం కదా, ఆ బౌల్ తీసుకుంటాం. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. మీకు ఏమైనా వేరే వెజిటేబుల్స్ కావాల్సి ఉంటేనో వేసుకోవచ్చు. నేను ఉత్తి చిల్లీ అండ్ ఆనియన్ యూస్ చేస్తున్నాను. వేరే వెజిటేబుల్ వేస్తేనే బాగుంటుంది, లైక్ క్యారెట్ యూ కెన్ యూస్. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఓట్స్ ఎంత తీసుకుంటారో దాని మీద డిపెండ్. ఇది స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి. సో అప్పటి వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేయండి. వాటర్ యాడ్ చేసినాక దీన్ని 10 మినిట్స్ సోక్ అయ్యేకిస్తాము. సో అంతా బాగా అబ్జర్వ్ అవుతుంది. సోక్ చేసి 10 మినిట్స్ అయింది. కన్సిస్టెన్సీ ఇట్లా స్టిక్కీగా ఉండాలి. దోశ బాగా వస్తుంది అప్పుడు. ఇప్పుడు తవా తీసుకొని హీట్ అయ్యేదానికి పెడతాం. ఇప్పుడు హీట్ అయింది. చేసుకోండి ఓట్స్ మిక్స్ని క్లీన్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం. దీనికి నేను ఆయిల్ బదులు గీ యూస్ చేస్తాను. గీ ఈజ్ బెటర్ ఆప్షన్ బికాజ్ ఇట్ ఈస్ హెల్దీ. గీ యాడ్ చేసినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ అయ్యేదానికి ఇడియాలి. 3 మినిట్స్ తర్వాత దోశను ఉల్టా తిప్పి ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యేదానికి ఇడియండి. ఇప్పుడు ఓట్స్ దోశ రెడీ అయింది. దీన్ని ఈరోజు నేను చట్నీతో తింటా ఉన్నాను. యూ కెన్ ఈవెన్ యూస్ పికల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు మేక్ చట్నీ. ఈ వీడియో మీకు ఇష్టమైంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్.